వేడివేడి చికెన్ పరోటాలు అయితే రెడీ చేసాం. ఎలా రెడీ చేసాం మన వీడియో చూసేయండి. చికెన్ పరోటా కోసం గిన్నెలో గోధుమ పిండి అయితే వేసుకుందాం. తర్వాత సరిపడినంత సాల్ట్ వేసుకుందాం. తర్వాత కొంచెం ఆయిల్ వేసుకుందాం. తర్వాత కొంచెం కొంచెం వాటర్ వేసుకుని పిండిని కలుపుకుందాం. సాఫ్ట్గా కలిపిన చపాతీ పిండిని ఇలా ముద్దల కింద చేసుకుని మూత పెట్టుకుని అరగంట సేపు పక్కన పెట్టుకుందాం. తర్వాత సాల్ట్ వేసి ఉడికించుకున్న చికెన్ని ఇలా చిన్న చిన్న పీసుల కింద కట్ చేసుకుందాం. తర్వాత చపాతీలో స్టఫింగ్ కోసం పెన్నంలో ఆయిల్ వేసుకుని జీలకర్ర వేసుకుందాం. జీలకర్ర ఫ్రై అయ్యాక ఉల్లిపాయలు వేసుకుందాం. తర్వాత పచ్చిమిర్చి ముక్కలు వేసుకుందాం. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం. తర్వాత చిల్లీ ఫ్లేక్స్ వేసుకుందాం. తర్వాత ధనియాల పొడి, జీలకర్ర పొడి, మిరియాల పొడి వేసుకుందాం. తర్వాత చికెన్ మసాలా వేసుకుందాం. తర్వాత చికెన్ పీసులు వేసుకుందాం. తర్వాత సాల్ట్, కారం వేసుకుందాం. లాస్ట్ లో కొత్తిమీర, కరివేపాకు వేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకుందాం. తర్వాత మనం రెడీ చేసుకున్న చపాతీ ముద్దను తీసుకుని ఇలా చేత్తో ఒత్తుకుని తర్వాత చల్లార్చుకున్న చికెన్ ని చపాతీలో పెట్టుకుని తర్వాత ఇలా క్లోజ్ చేసుకుని ముద్దకని చుట్టుకుందాం. తర్వాత ఇలా చపాతీ కింద చేసేసుకుందాం. ఇలా రెడీ చేసుకున్న పరోటాని పెనంలో ఆయిల్ వేసుకుని రెండు వైపులా ఫ్రై చేసుకుందాం. చికెన్ పరోటా రెండు వైపులు కాలిన తర్వాత ప్లేట్లోకి తీసేసుకుందాం. వేడి చికెన్ పరోటా ఎలా ఉన్నదో తిని చెప్తా. ఇలా రెడీ చేసి తింటే చాలా అంటే చాలా బాగుంటుంది అన్నమాట.